మీరు వెబ్ సిరీస్లు ముద్దుపప్ప ఆవకాయ సినిమా అంటే ఏ జోనర్లో వెళ్దామని ఫుల్గా వెబ్ సిరీస్ జోనర్లో సిల్వర్ స్క్రీన్ థియేటర్ ఒక కథ నా దగ్గరికి వచ్చినప్పుడు మనం డిసైడ్ చేయాలి. ఇది ఇందాక నేను అన్నాను చూడండి, కొన్ని కథలు థియేటర్ కి పర్ఫెక్ట్, కొన్ని కథలు మీకే తెలుస్తాయి. ఇది డబ్బుల కోసం ఆ థియేటర్ రిలీజ్ చేద్దామని అంటే ఇట్ వోంట్. ఆనెస్ట్లీ ఐ రియలీ ఫీల్ లైక్ హెస్ బిన్ మై థింగ్. నేను ఎప్పుడు పట్టుకొని గట్టిగా ఉన్నాను, ఎస్పెషలీ కథ సినిమాలో. కళామ్మ తల్లితో ఆటలాడకూడదు. ఓకే, నిజంగా భక్తిగా లైక్ యూ హ్యావ్ టు డూ యువర్ క్రాఫ్ట్ అనేది నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. కాబట్టి ఎవరైనా ఏదైనా కథ తీసుకొస్తే సపోజ్ వాళ్ళు చాలా యాడమెంట్ గా ఒక థియేటర్ కాని కథని నేను థియేటర్ కి చేస్తాను అన్నట్టు ఉంటే నేను మేబీ నేను మీకు రైట్ ప్రొడ్యూసర్ కాకపోవచ్చు. ఎందుకంటే నేను అలా చూడలేకపోతున్నాను. నేను డైరెక్టర్ ఆ కథను ఎంత నమ్ముతాడో యాజ్ అ ప్రొడ్యూసర్ నేను అంతకన్నా అంతకు మించి నమ్మితేనే నేను చేస్తాను అని చెప్పి. అంటే కొన్ని ఓటీటీ వాళ్ళు కంపల్సరీ కొన్ని థియేటర్ రిలీజ్ చేయండి, రిలీజ్ చేసిన తర్వాత ఆ ప్రమోషన్ ఓటీటీ పనికి వస్తుంది అని ఒక కాజ్ కూడా పెడుతున్నారు. కొన్ని సినిమాలకి పెడుతున్నారు. నేనైతే ఇప్పుడు వరకు అలాంటి నేను చేసిన ఏ ప్రాజెక్ట్ కి అలా రాలా. నేను సిరీస్ అనుకున్నా సిరీస్ లా చేసా, సినిమా అనుకుంది సినిమాలా చేస్తున్నా నెక్స్ట్ కూడా. సో అలాంటి నా కన్ఫ్యూజన్ అయితే లేదు. అదే అంటే ఓటీటీ వాళ్ళ చేతిలో కొంతసార్లు మన జుట్టు ఉంటుంది ఈ మధ్యకాలంలో, మనం ఏం చేయలేం కానీ దాని గురించి.